హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే జస్ట్ ఇప్పుడే లేచాను. సో ఇది వచ్చేసి ఒక వ్లాగ్ అనమాట. నేను బెంగళూరులో ఉన్నాను. ఇది బెంగళూరు వ్లాగ్. సో ముందుగా పాలైతే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్లో నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను, అలాగే నా లంచ్ రొటీన్ చూపిస్తాను అనమాట. సో ఒక కొత్త ప్లేస్లో వంట చేయటం కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదండి. సో ఇది బెంగళూరు హోమ్ స్టేలో ఉన్నాం కదా, అప్పటి వ్లాగ్ అనమాట ఇది. సో అప్పటి నుంచి మొత్తం అన్ని వీడియోస్ పెట్టడానికి ఏదో పోస్ట్ పోన్ చేస్తూ వేరే వేరే వీడియోస్ పెట్టడం అలా అయింది. సో ఇది బెంగళూరు వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్ అనమాట. మేబీ ఇది థర్డ్ డేనో ఏమో గుర్తులేదు. సో బ్రేక్ఫాస్ట్కి అయితే నేను దోశ బ్యాటర్ తెప్పించాను. సో అదైతే నేను బాక్స్లో వేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసండి 1/2 kg దోశ బ్యాటరే 95 రూపీస్ పడిందబ్బా. సో ఇది దోశ బ్యాటర్ మేము సరిగ్గా చూడలేదు, జస్ట్ దోశ బ్యాటర్ అని చూసాము కానీ అలా బుక్ చేసేసాము. వచ్చాక చూస్తే అది రెడ్ రైస్తో తయారు చేసిన దోశ బ్యాటర్ అంట. పిండి కూడా ఎర్రగా ఉంది. సో ఇంకా నేను దాంట్లో ఉప్పు కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను. అండ్ పొయ్యి మీద అయితే పాలు పెట్టాను. ఇంకో దాని మీద కోడిగుడ్డు కర్రీ చేద్దామని చెప్పి నేను కోడిగుడ్డు ఉడకబెట్టేస్తున్నాను. ఒక 6 తెప్పించాను. మేమున్నది 4 బట్ ఆ 2 గుడ్లు మళ్ళీ అలా ఉండిపోతాయిలే అని చెప్పి మొత్తం 6 వేసేసి ఉడకబెట్టేస్తున్నాను. సో ఇంకా కోడిగుడ్డు ఫ్రైలోకి నేను గుడ్డిగురు అనమాట. సో దాంట్లో ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నాను, అవి ఉడికేలోపు. అండ్ మీరైతే ఏం చేశారు ఈరోజు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో కొత్త ప్లేస్ కదబ్బా, కొత్త కిచెను, కొత్త వంట సామాను. సో కొత్తగా ఉంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉందన్నమాట చేయటం. అండ్ పాలు అయితే కాగిపోయినాయి అబ్బా. ఇంకా నేను అవి తీసేసి ఎగ్స్ని ఈ పొయ్యి మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి నేను బ్రేక్ఫాస్ట్కి దోశ ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ హోమ్ స్టేలోనండి మనకి ఇంట్లో ఉన్నట్టు అన్ని వంట సామాన్లు, అన్ని ప్యాన్స్, కుక్కర్స్ అలా అన్నీ ఉండవు కదా. ఉన్న వాటితోనే సరిపెట్టుకోవాలి. ఒక గ్లాస్ జార్ ఉంటే దాంట్లోకి వేసుకున్నాను అనమాట, ఆయిల్ వేసుకొని. ఇంకా నేను దోశ అయితే వేసేసుకుంటున్నాను. సో ఈ రెడ్ రైస్ దోశ అండి అసలు చాలా బాగుంది. కలర్ కూడా రాగి దోశ అయితే ఎలా ఉంటుందో ఎర్రగా అలా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లోకి నేను వేరుశనగ పప్పు చట్నీ కూడా చేశాను. అసలు కాంప్రమైజ్ అయ్యే పనే లేదనమాట. మా పిల్లలైతే చట్నీ లేకుండా అస్సలు తినరు. సో కంపల్సరీగా వేరుశనగ పప్పు చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఉండాలి. మీ ఇంట్లో కూడా అంతేనా? సో దోశలు అయితే చక్కగా అంటుకోకుండా నీట్గా వచ్చాయబ్బా. పిల్లలిద్దరైతే ఇంకా నిద్ర లేవలేదండి. సో వాళ్ళు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్, ఆడ్ టైమింగ్స్ ఉంటాయి. సో ఇంకా వాళ్ళు లేట్గానే లెగుస్తారు. సో ఇంకా నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి నేనైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంతలోగా చిన్న బాబు లేచేసాడు. సో తనకి బూస్ట్ కలిపేస్తున్నాను అనమాట.
సో ఇంకా అందరి బ్రేక్ఫాస్ట్లు అయితే అయిపోయినాయి. సో ఇంకా నెక్స్ట్ నేను కర్రీ కూడా చేసేద్దామని మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. సో పొద్దున పూట కొంచెం హరీ బరీగానే ఉంటుంది కదా, అండ్ దట్టు ఆఫ్టర్ లంచ్ బయటకు వెళ్దామని ప్లాన్ అనమాట. సో అందుకని చెప్పి ఇంకా వెంటనే మళ్ళీ కిచెన్ కర్రీ కూడా చేసేస్తున్నాను. సో ఇంకా ఇదిగోండి చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కదా, వాటిలో తెచ్చుకున్నాను అనమాట నేను తాలింపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అవన్నీ. సో ఇంకా నూనె వేసి తాలింపు దినుసులు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. చెప్పాను కదా గుడ్డిగురు అనమాట. సో కట్ చేసిన ఆనియన్స్ అవన్నీ కూడా వేసేస్తున్నాను. సో ఏది లేకపోయినానండి నాకేంటో వంట చేయబుద్ధి కాదు. సో కరివేపాకు లేదు, అది కూడా తెప్పించుకున్నాను బయట ఆన్లైన్లో. అండ్ కరివేపాకు మాత్రం అసలు ఎంత ఫ్రెష్గా ఉందోనండి, పచ్చగా ఉంది, మంచి వాసన వస్తుంది. సో చాలా బాగుంది. సో ఇంకా కరివేపాకు వేసేసి కట్ చేసిన ఉల్లిపాయలన్నీ కూడా వేసేసుకుంటున్నాను. సో బెంగళూరు విజిట్ అయితే కనుక బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ చూడండి, చాలా బాగుంది. మేమైతే నిన్న వెళ్ళొచ్చాము. సో అక్కడ వీడియో అయితే నాకు తీయటానికి అవ్వలేదు. అండ్ దాని దగ్గరలోనేనండి మైసూర్ శాండిల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటుంది. సో అక్కడ మైసూర్ శాండిల్ సోప్స్, అలాగే అగరబత్తీస్, ఫినాయిల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు, అవుట్లెట్ అనమాట, వాళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్. సో నేనైతే మైసూర్ శాండిల్ సోప్స్ తీసుకున్నాను. అండ్ బయట మార్కెట్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది. ఇంకా పొయ్యి మీద ఉల్లిపాయ వేగుతూ ఉంటుంది, ఈలోగా మనము కాఫీ, టీ, బ్రేక్ఫాస్ట్ చేసిన యుటెన్సిల్స్ ఉన్నాయి కదా, అవి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో మీరు ఆ వాష్ ఏరియాలో చూసారా, వాషింగ్ మెషిన్ కూడా ఉంది. సో చాలా బాగుందండి హోమ్ స్టే అయితే, చాలా చాలా బాగుంది. ఒక 2 ఫ్యామిలీస్ వరకు ఉండొచ్చు అనమాట. 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్ ఉంటుంది, డైనింగ్ సపరేట్గా ఉంది, బాల్కనీస్ ఉన్నాయి. ఒక కంప్లీట్ హోమ్ అనమాట. మనం ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అన్నీ ఉన్నాయి. ఏసీస్, టీవీ, గీజరు, వాషింగ్ మెషిన్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే యుటెన్సిల్స్, కిచెన్లో మనకి బేసిక్ కావాల్సిన యుటెన్సిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కుక్కర్స్, ప్యాన్స్, చపాతీ చేసుకునే ప్యాను, దోశ ప్యాను, అట్లా అన్నీ ఉన్నాయి. సో ఒక 2 ఫ్యామిలీస్ వరకు ఉండొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ బెంగళూరు అండి, మీరు ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ హోమ్ స్టేస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మనము బయట హోటల్స్లో ఉండటం కన్నా ఇలా హోమ్ స్టేస్లో ఉండటం బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. కాకపోతే మనము క్లీన్ చేసేసుకోవాలి విజిల్స్. ఇల్లు క్లీన్ చేయడానికైతే వాళ్ళే వస్తారు, మనము యూస్ చేసిన గిన్నెలు మాత్రం మనమే కడుక్కుంటాము. సో ఇంకా అంతకు మించి ఇంకేమీ పని ఉండదండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా హోమ్లీ ఫుడ్ తినవచ్చు. ముందు కొంతమందికి బయట ఫుడ్ పడదు కదా, సో హోమ్లో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా ఇంట్లో ఉంటూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ట్రిప్ని. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అయితే క్లీనింగ్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ కోడిగుడ్డు ఫ్రై కదా, ఏదన్నా మజ్జిగ చారు అయితే కాంబినేషన్ అదిరిపోతుంది కదా. సో అందుకని చెప్పి నేను మజ్జిగ చారు చేస్తున్నాను. సో ఇక్కడ పచ్చిమిరపకాయలు అండి గట్టిగా ఉన్నాయి, భలే గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట. సో కారం ఎక్కువ ఉంటుందిలే అని చెప్పి ఒక్క పచ్చిమిరపకాయ తీసుకుని కట్ చేస్తున్నాను, మజ్జిగ చారు చేద్దాము అని చెప్పి. సో ఇంకా పెరుగు ప్యాకెట్ తెప్పించాను, సో ఆ పెరుగుతో చేసేస్తాను. సో కొంచెం లిటిల్ ఆయిల్ వేసేసి తాలింపు పెట్టేసి, అండ్ మీకు తెలుసు కదా మజ్జిగ చారు, కరివేపాకు, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసేసి చక్కగా తాలింపు పెట్టేసి అండ్ మజ్జిగ చారు కూడా చేసేస్తే కోడిగుడ్డు కూర మజ్జిగ చారు కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. అండ్ మజ్జిగ చారు చిక్కుడుకాయ ఫ్రై ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది.
మజ్జిగ చారు కూడా చేసేసానండి. ఇంకా కోడిగుడ్డు కూర కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. నేను ఒక చిన్న టిప్పు చెప్తాను. గుడ్డు ఒలవటానికి ఉడకపెట్టిన గుడ్డును అలా కింద ట్యాప్ చేశారంటే గుడ్డు షెల్ పైన పెంకు ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇంకా నేను గుడ్లన్నీ వేసేసాను. అండ్ నెక్స్ట్ ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడరు ఇవన్నీ వేసేస్తే ఇంకా మన కోడిగుడ్డు ఫ్రై కూడా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బాత్ చేసేసి లంచ్ చేసేసి బయటకైతే వెళ్ళిపోతాము. సో కోడిగుడ్డు కూర మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కూడా కోడిగుడ్డు అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా. కోడిగుడ్డు పొరుటు చేయవచ్చు, కోడిగుడ్డు పులుసు, కోడిగుడ్డు ఫ్రై, అండ్ కోడిగుడ్డుని ఉడకపెట్టి కోడిగుడ్డు జున్ను ముక్కల కూర కూడా చేస్తాను, చాలా బాగుంటుంది. సో కోడిగుడ్డు అంటే మ్యాక్సిమం అందరికీ ఇష్టమే కదా. సో ఇంకా ఫైనల్గా ధనియా పౌడర్ కూడా వేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ నా మార్నింగ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్, లంచ్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇంకా డిష్ అవుట్ చేయడానికి వేరే బాక్స్ ఏం లేదు, సో దాంట్లోనే ఉంచేసాను. సో నెక్స్ట్ ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మీద అవన్నీ కూడా సర్దేసేసుకుంటే మన క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా బియ్యం కూడా నేను కడిగి పెట్టేశాను. అండ్ క్లీన్ చేసే క్లాత్ కూడా ఉందబ్బా దీంట్లో హోమ్ స్టేలో. మనకి ఎక్కడ ఏమీ తెచ్చుకునే పని లేదు. సోప్ కూడా ఇచ్చారు, స్క్రబ్, సోపు, డిషెస్ వాష్ చేసుకోవటానికి. అండ్ ఇదిగోండి నా లంచ్ రొటీను, కోడిగుడ్డు ఫ్రై అండ్ మజ్జిగ చారు. కుక్కర్లోనే వండేసాను, కుక్కర్లోనే ఉంచేసాను, డిష్ అవుట్ చేయడానికి లేదు. సో ఇది వచ్చేసి మజ్జిగ చారు. సో ఇదైతే మాది లంచ్ రొటీన్ అనమాట. బాయ్.